ప్రస్తుత రోజుల్లో ప్రతి ఆర్థిక లావాదేవీకి తప్పనిసరి. ఆర్థిక లావాదేవీల విషయంలో పాన్ కార్డ్ ఉండటం కంపల్సరీ. బ్యాంక్ ఖాతాలు తెరవడం, బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయటం నుంచి డీమ్యాట్ స్థిరాస్తుల లావాదేవీలకు పాన్ తప్పనిసరి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్, ఐటీఆర్ రిటర్న్ తదితర వాటికి పాన్ ఎంతో ముఖ్యం. ఇది లేనిదే పనులు జరగవు. అయితే కొందరు పాన్ కార్డును ఉపయోగించుకొని కొన్ని తప్పులు చేస్తుంటారు. కార్డును మిస్యూజ్ చేస్తే భారీగా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అలాంటి వారికి 10,000 జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ ద్వారా ఎవరు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వద్ద పూర్తి డేటా ఉంటుంది. కొందరు 2 పాన్ కార్డులు తీసుకొని మిస్యూజ్ చేస్తుంటారు. ఇలా 2 పాన్ కార్డులు తీసుకోవడం అనేది చట్టరీత్యా నేరం. ఒకవేళ 2 పాన్ కార్డులు ఉండి అధికారులకు దొరికిపోయినట్లయితే 10,000 రూపాయల జరిమానాతో పాటు కేసు కూడా ఫైల్ అవుతుంది. ఇలా 2 పాన్ కార్డులు ఉంటే జరిమానాతో పాటు బ్యాంక్ ఖాతాలను సైతం ఫ్రీజ్ చేస్తారు. ఇలా 2 పాన్ కార్డులు కలిగిన వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 కింద సెక్షన్ 272B ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు దాన్ని తిరిగి ఇచ్చేయచ్చు. ఇలా ఇచ్చేయకుండా తమ దగ్గరే పెట్టుకుంటే మాత్రం అధికారులు చర్యలు తీసుకుంటారు. ఇలా 2 పాన్ కార్డులు ఉన్న వాళ్ళు ఏదైనా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ కార్యాలయంలో పాన్ కార్డ్ని రిటర్న్ చేయొచ్చు. దానికంటే ముందు పాన్ కార్డ్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఓ ఫామ్ నింపాల్సి ఉంటుంది. ఇలా 1 కంటే ఎక్కువ పాన్ కార్డు కలిగి ఉంటే చట్టపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారిపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ప్రత్యేక నిఘా పెడతారు.